పార్లమెంటు ఎన్నికల దగ్గర పడుతున్న వేళ తెలంగాణలో కొత్త పొలిటికల్ గేమ్ మొదలైంది. బీఆర్ఎస్ బీజేపీ కలవబోతున్నాయంటూ జరుగుతున్న ప్రచారమే దీనికి ప్రధాన కారణం. ఓవైపు నుంచి లీకులు, మరోవైపు నుంచి ఖండనలు, ఇంకోవైపు నుంచి ఆరోపణలతో మొత్తానికి వ్యవహారం స్టేట్ పొలిటికల్ సెనారోకి ఘాటు మసాలా అద్దుతోంది. తెలంగాణ రాజకీయం ఇప్పుడు సరికొత్త కథా చిత్రాన్ని తలపిస్తోంది. సాధారణ ఎన్నికలు సమీపిస్తోండటంతో వ్యూహ ప్రతివ్యూహాలతో సిద్ధమవుతున్నాయి ప్రధాన పార్టీలు. అందులో భాగంగానే పొత్తులపై జరుగుతోన్న ప్రచారం హోరెత్తుతోంది. ముఖ్యంగా బీజేపీ బీఆర్ఎస్ల మధ్య పొత్తు ఉండొచ్చంటూ వస్తోన్న ఊహాగానాలు హీటెక్కిస్తున్నాయి. ఇటీవల మీడియాతో చిట్చాట్లో మాజీ మంత్రి మల్లారెడ్డి చేసిన వ్యాఖ్యలు మరింత వేడి పుట్టించాయి. బీజేపీతో బీఆర్ఎస్ కు పొత్తు అవకాశం ఉందని, బీజేపీతో పొత్తు ఉన్నప్పటికీ మల్కాజ్గిరి సీటు తమ కుమారుడి కోసం భద్రంగా ఉంటుందని ఆఫ్ ది రికార్డ్ కీలక కామెంట్సే చేశారు. అయితే తాజాగా ఈ విషయంపై స్పందించిన తెలంగాణ బీజేపీ నేతలు ఎట్టి పరిస్థితుల్లోనూ బీఆర్ఎస్తో పొత్తు ఉండదని తేల్చేశారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ రెండు కుటుంబ పార్టీలే అన్న కిషన్ రెడ్డి ఒంటరిగానే బరిలో ఉంటామన్నారు. కాళ్ల బేరానికొచ్చినా బీఆర్ఎస్తో పొత్తు పెట్టుకోబోమన్న లక్ష్మణ్ ఈసారి గతంలో కంటే ఎక్కువ ఎంపీ సీట్లు గెలుస్తామన్నారు. నేను చెప్తున్నా 17 సీట్లు మేము పోటీ చేస్తున్నాం. వాళ్ళు ఎన్ని రకాల కాళ్ల బేరానికి వచ్చినా ఇవాళ పొత్తు ప్రసక్తే లేదు తెలంగాణలో. ఒకరలా మరొకరిలా మాట్లాడడం చూస్తుంటే ఈ వ్యవహారం గందరగోళంగా కనిపిస్తోంది. బీఆర్ఎస్ బీజేపీ ఒక్కటే అంటూ అసెంబ్లీ ఎన్నికల్లో విస్తృతంగా ప్రచారం చేసి కొద్దో గొప్ప లబ్ధి పొందిన కాంగ్రెస్ ఎంపీ ఎన్నికల్లో ఇదే స్ట్రాటజీ అమలు చేస్తోందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అయితే ఈ ప్రచారంతో మరోసారి దెబ్బతినకుండా తెలంగాణ బీజేపీ నేతలు సైతం స్ట్రాంగ్ గా కౌంటర్ ఇస్తున్నట్టు కనిపిస్తోంది. అసెంబ్లీ ఎన్నికల ఓటమి తర్వాత డీలా పడ్డ బీఆర్ఎస్ తమ నేతలు జారిపోకుండా ఉండేందుకే ఇలా పొత్తు ప్రచారం చేస్తుందనేవారు ఉన్నారు. ఎవరన్నారు బీజేపీతో పొత్తు పెట్టుకుంటామని? మాదొక సెక్యులర్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ. డెఫినెట్గా మా కేసీఆర్ గారు సెక్యులర్ నాయకుడు. బీఆర్ఎస్ పార్టీతో పొత్తు పెట్టుకుంటామని ఎవరన్నారు? వాళ్ళేదో మీడియాకి లీకులు ఇస్తున్నారు, వాళ్ళే పేపర్లలో రాపిస్తున్నారు, మళ్ళీ వాళ్ళే ప్రెస్ మీట్లలో వచ్చి పొత్తు ప్రసక్తే లేదంటున్నారు. ఎవరు పెట్టుకుంటామన్నారు పొత్తు మీతోని? కాంగ్రెస్ బలంగా ఉన్న ప్లేస్లలో నష్టం చేయడం, బలహీనంగా ఉన్న చోట్లలో ఓడగొట్టడం అనేది బీజేపీ చేసిన ఎత్తుగడ. ఇప్పుడు కూడా బీఆర్ఎస్ గెలవలేని ప్రతి ప్రాంతంలో బీజేపీని గెలిపించడానికి ప్రయత్నాలు చేస్తారు. దీనికి ఏమి పొత్తులు లేకపోతే రాజ్యాంగబద్ధమైన ఎత్తులు ఏముండవు. మొత్తానికి తెలంగాణలో ప్రధాన పార్టీలు వేటికవే పొలిటికల్ మైండ్ గేమ్ మొదలెట్టేశాయని మాత్రం స్పష్టమవుతోంది. మరి ఇదెవరికి లాభం, ఎవరికి నష్టం అన్నది చూడాలి.